प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. చాలామంది ఎక్కువ సమస్యలతో బాధపడేది ఏంటంటే, గురువుగారు మా మీద ప్రయోగం జరిగింది, లేకపోతే మాకు కొన్ని నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు మా మీద ప్రభావం చూపిస్తున్నాయి గురువుగారు, మేమేం పని చేసినా కలిసి రావట్లేదు అని చాలామంది ఫోన్ చేసి అడుగుతారు. డైరెక్ట్గా వచ్చిన కలిసి బాధపడుతున్నారు అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, కొన్ని చోట్లకి వెళ్ళి మోసపోయి నాకేం ఫలితం రాలేదు గురువుగారు, ఏం పోలేదని బాధపడినారు కూడా చాలామంది ఉన్నారు. అందుకని అటువంటి వారి కోసం ఈ అద్భుతమైన వీడియోని, మంత్రాన్ని, ఈ యొక్క సాధనా తంత్రాన్ని, 11 రోజుల తంత్రాన్ని మీకు ఇస్తాను బాబు. ఇది చాలా జాగ్రత్తగా చేసుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చింది. మీ మీద ఎటువంటి దుష్ట ప్రయోగాలు కానీ, నెగిటివ్ శక్తులు కానీ, మీ మీద ప్రయోగమే జరగట్లా, మీ మీద ఏమన్నా నెగిటివ్ శక్తులు ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి అన్నమాట. ఈ 11 రోజులు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ఎలా చేయాలో విధి విధానాలు చెప్తాను బాబు. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక మాట చెప్తాను. ప్రయోగాలంటే చాలామంది నమ్మరు, కానీ ప్రయోగాలు అనేవి నిజంగానే ఉన్నాయి. అసలైన ప్రయోగాలు అంటే ఈ ప్రయోగాల్లో చాలా రకాలు ఉన్నాయి బాబు. మారణ ప్రయోగాలు ఉన్నాయి. ఒక మనిషిని ఆర్థికంగా మూలన పడేసే ప్రయోగాలు ఉన్నాయి. శరీర అవయవాల్ని కృంగదీసే ప్రయోగాలు ఉన్నాయి. అలా చాలా ప్రయోగాల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రయోగాలు లేవని అనట్లేదు, కాకపోతే సరిగ్గా చేసేవాళ్ళే లేరు, చాలా వరకు తగ్గిపోయారు. ఈ ప్రయోగం జరిగిందని తెలుసుకునేవారు చాలామంది కొద్దిగా సేవ్ అయిపోతారు బాబు. లేకపోతే ఆ ప్రయోగం బారిన పడి చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 2023లో అనుకుంటా బాబు, నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అయితే వాళ్ళ మీద ప్రయోగం జరిగింది. వాళ్ళకి ఆ విషయం తెలుసుకోలేకపోయారు. వాళ్ళ ఆయన రియల్ ఎస్టేట్ చేసేవాడు. అయితే వాళ్ళ మీద వాళ్ళ బంధువులే ప్రయోగం చేయించారన్నమాట. అయితే అతను ఆర్థికంగా ముందు ఒక ప్రయోగం అంటే ఏంటంటే, వాళ్ళ మైండ్ పనిచేయదు అనమాట. వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అలా అతను ఏం చేశాడంటే, అప్పులు అయిపోయాడు. ఆ రియల్ ఎస్టేట్ మీద లేనిపోయిన వేరే వాళ్ళకి ఈయన అప్పులిచ్చి అలా ఏదో రకంగా అప్పులైపోయాడు అనమాట. అప్పులైపోయి సూసైడ్ చేసుకున్నాడు. అంటే అలా ప్రేరేపించినాయి. తర్వాత వాళ్ళ భార్య అనుకుంటా మా దగ్గరికి వచ్చింది. తర్వాత చనిపోయినాక ఒక 4-5 నెలల తర్వాత వచ్చినప్పుడు మేము పూజలు చూసి చెప్పాము, ఇలా జరిగింది కదా అన్న. అప్పుడు ఏమేం జరిగినాయో కూడా చెప్పాము. వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అన్నప్పుడు ఆవిడ కూడా అవునని చెప్పింది. అలా ప్రయోగం జరిగినప్పుడు వాళ్ళు నష్టపోతారు అన్నమాట. ఏదో రూపంలో నష్టపోతారు. అలా మనిషిని ప్రేరేపిస్తాయి అన్నమాట, చనిపోయేటట్టు చేస్తాయి. అయితే ఈ వీడియోలోకి వచ్చే ముందు బాబు, ఇది ప్రయోగం కాదు బాబు, చక్కగా ఈ మంత్రంతో 11 రోజుల పాటు నియమనిష్టలతో, కపాల భైరవ మంత్రం అన్నమాట. ఈ మంత్రంతో ఎటువంటి ప్రయోగానైనా, క్షుద్రశక్తులైనా సరే నిర్మూలన చేయొచ్చు బాబు. అయితే మీ పూజా మందిరంలో 11 రోజుల పాటు మీరు తప్ప ఎవరు రాకుండా చూసుకోండి. ఈ 11 రోజులు మీరే వెళ్ళి పూజ చేసుకునే విధానంగా ఏర్పాటు చేసుకోండి. మీ పూజా మందిరం కింద చక్కగా ఒక పక్కగా దక్షిణ దిశగా గీసుకోండి. షట్కోణం గీసుకొని చక్కగా దానికి షట్కోణంలో చుట్టూ 11 దీపాలు పెట్టుకోవాలి. మధ్యలో మట్టితో కలశం తయారు చేసుకోవాలి. ఒక మట్టి చిన్న పిడతను తెచ్చుకొని దానికి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్టులో పెట్టుకొని, ఆ పిడతలో మంచి శుద్ధమైన జలాన్ని పోసుకొని, దాంట్లోకి సుగంధ ద్రవ్యాల పొడి అంటే మీకు పూజ స్టోర్లో దొరికింది, అది చక్కగా వేసుకొని
భైరవుని ఆవాహన చేసుకోండి. ఒక రూపాయి కాయినో ఏదేసి అందులో భైరవుని ఆవాహన చేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ చెక్క పసుపు రాసి నల్ల జాకెట్ ముక్కను పెట్టండి పైన. నల్ల జాకెట్ ముక్కను పెట్టి ఆ షట్కోణ మధ్యలో ధాన్యాన్ని పోసి దాని మీద పసుపు కుంకుమ కొద్దిగా వేసి దాని మీద ఈ కలశాన్ని ఏర్పరచుకోండి. చుట్టూ 8 దీపాలు పెట్టుకోండి. చుట్టూ 8 దీపాలు పెట్టుకున్న తర్వాత మీరు నలుపు వస్త్రాలు ధరించాలి. ఈ సాధనా క్రమం రాత్రి 9:30 తర్వాత చేసుకోవాలి. నలుపు వస్త్రాలు ధరించి చక్కగా దర్భచాప వేసుకొని దాని మీద కూడా నలుపు క్లాత్ పరుచుకొని నేను ఇచ్చే మంత్రాన్ని 3000 సార్లు జపించాలి. అంటే 30 మాలలు జపించాలి. 30 మాలలు చక్కగా చేయాలి. నేను కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, తిమ్ముర్లు పడుతున్నాయి అంటే కుదరదు బాబు. 30 మాలలు చేయాల్సిందే. అంటే అన్ని జపమాలలు చేస్తే కానీ అక్కడ శక్తి పుట్టదనమాట. ఏదో ఒక మాల 2 మాలలు చేస్తే ఆ శక్తి అక్కడ పుట్టదనమాట. అలా 30 మాలలు చేయాల్సిందే. కాలు తిమ్మిర్లకి ఎక్కిపోయినప్పుడు ఆ గదిలోనే ఉండి సరి చేసుకోవాలి. కాలు తిమ్మిర్లు పోయిన దాకా సరి చేసుకుని మళ్ళీ కూర్చొని చేసుకోవచ్చు. ఒక 10 మాలలు చేసి కొంచెం కాలు తిమ్మిర్లో పోయేటట్టు అక్కడక్కడ నుంచొని మళ్ళీ కూర్చొని మళ్ళీ చేసుకోవాలి. ఈ 11 రోజులు పగలపూట తినకూడదు బాబు. నైట్ మీ సాధన అంతా అయిపోయినాక 12, 10 అప్పుడు మీరు ఏం తింటారో తినచ్చు. పగలు అల్పాహారం తీసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ 11 రోజుల పాటు సాధన ఇలాగే కంటిన్యూ చేయాలి. 12వ రోజు ఈ సాధన మొత్తం పూర్తయింది కాబట్టి హోమ ప్రక్రియ అనమాట. చక్కగా మీరే కొన్ని ఇటుకరాయలు తెచ్చుకోవచ్చు. లేదంటే మీకు దగ్గరలో ఏమైనా ఇనపవి హోమగుండాలు అమ్ముతారు. అవి తెచ్చుకొని చక్కగా సింపుల్గానే మరి చిన్నదన్నమాట. చిన్న హోమమే. తర్వాత పూజా స్టోర్లో మీకు సమితులు దొరుకుతాయి. హోమ సమితులు దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకున్నా పర్వాలేదు. లేకపోతే జిల్లేడు సమితులు ఉంటాయి. మీకు అవి దొరికినా పర్లేదు. లేదంటే ఇవి మర్రివి అని అవి తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చిన్న హోమగుండం కట్టుకోండి. పెద్దగా పెట్టి పెద్ద మంటలు అయ్యి మాకండి ఇంట్లో. చిన్న హోమగుండమే. ఇటుకరాయలు అయితే ఒక 4 ఇటుకరాయలతో కట్టుకోండి చిన్నగా. కట్టుకొని తర్వాత ఆ సమితిని అందులో వేసుకొని ఇందులో ద్రవ్యాలు ఏంటంటే తెల్లవాలు, తర్వాత చొంటిని పొడుము చేసుకోవాలి. చొంటి పొడుము, వేప నూనె, తర్వాత ఆముదం, వీటితోనే హోమం చేసుకోవాలి. ఇప్పుడు ఆ మంత్రాన్ని చివరిలో స్వాహ చెప్పుకోండి హోమం చేసేటప్పుడు. అలా 108 ఆహుతులు ఇవ్వండి. సింపుల్గా చాలా చిన్న హోమం అనమాట. పెద్దగా భారీగా చేయమాకండి. ఈ 108 ఆహుతులు ఇచ్చేసరికి మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ కలశంలోకి వెళ్ళిపోయిద్ది అనమాట. స్వామివారు లాగేసుకుంటారు. ఇది చాలా అద్భుతంగా బాగా పనిచేస్తుంది. మీకే 12వ రోజు అర్థమైద్ది. ఆ హోమం అయిపోయినాక చక్కగా ఆ కలశాన్ని మొత్తం, ఆ మట్టి కలశాన్ని ఒక నల్ల జాకెట్ ముక్కలో మొత్తం కట్టేయండి. నైట్ హోమం అయిపోయినప్పుడు కట్టేసిన తర్వాత అది పొద్దున్నే ఉదయం తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న నదిలో కానీ చెరువులో కానీ చక్కగా ఆ కలశాన్ని కలిపేసి స్వామివారికి దండం పెట్టుకోండి బాబు. ఒకప్పుడుతో మీకు ఏ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏ ప్రయోగం కానీ ఏ దుష్ట ప్రయోగం కానీ ఏమి మీ మీద అసలు ఏమి ఉండవు. రోజు జపం చేసుకునేటప్పుడు భైరవుడికి మీరు చక్కగా దండం పెట్టుకోవాలి. స్వామి, నా మీద ఈ ప్రయోగం బాధ ఉంది, ఈ బాధను తొలగించి స్వామిని ముందు సంకల్పం చెప్పుకొని మీరు ఆ మంత్రాన్ని చేసుకోండి. హోమం చేసేటప్పుడు కూడా ఈ మంత్రానికి చివరిలో స్వాహ యాడ్ చేసుకోండి. స్వాహ యాడ్ చేసుకొని చక్కగా 108 ఆహుతులు ఇవ్వాలి అన్నమాట. 108 ఆహుతులు జాగ్రత్తగా లెక్కేసుకోండి. ఈ మంత్రం చేసేటప్పుడు మీరు నలుపు రంగు జపమాల వాడాలి. నలుపు రంగు జపమాల అనమాట. నల్ల పూసలు ఉన్న జపమాలను తెచ్చుకొని రోజుకు 30 మాలలు చేయాల్సిందే. 30 మాలలు చేస్తేనే అంత శక్తి అక్కడ పుట్టిద్ది అనమాట. అప్పుడు మీ ఇంట్లో ఏ దుష్టశక్తులు కానీ ఏ నెగిటివ్ ఎనర్జీ కానీ మీ మీద అసలు ఏం పని చేయదు అనమాట. మీరు ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లేదు బాబు. ఇది స్వయంగా మీరే చేసుకోండి. ఈ మంత్రం చివరిలో వచ్చింది. నేను 3 సార్లు చెప్తాను. అదే గురుపదేశంగా భావించి చక్కగా చేసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా ఓ పేపర్ మీద రాసుకోండి. నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బాబు. ఇదే గురుపదేశంగా భావించండి. ఓం హ్రీం క్షౌం శ్మశాన కపాల భైరవాయ దుష్టగ్రహాన్ కట్ ఫట్
ఓం హ్రీం క్షౌం శ్మశాన కపాల భైరవాయ దుష్టగ్రహన్ కట్ ఫట్. ఓం హ్రీం క్షౌం శ్మశాన కపాల భైరవాయ దుష్టగ్రహన్ కట్ ఫట్. ఈ మంత్రం చక్కగా చేసుకోండి బాబు. ఓం శ్రీ మాత్రే నమః.